టుడే టీవీ తెలుగు రాయదుర్గం. చెత్త శుద్ధి చేయలేని చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు. ప్రజాప్రతినిధులు మనకు అవసరమా? బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాప్ రెడ్డి. బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాప్ రెడ్డి రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. ప్రధాన రహదారుల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బస్టాండ్ వద్ద సులభ్ కాంప్లెక్స్ను పరిశీలించారు. సులభ్ కాంప్లెక్స్ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది, దుర్వాసనతో ఉంది. చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ అధికారులు చెత్త శుభ్రపరచడంలో విఫలం చెందారని, ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలను సాగనంపుదామని, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ అధికారులకు పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ శుచి శుభ్రత కాపాడడంలో లేదన్నారు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అని అన్నారు. తెలుసుకోవాలన్నారు. ఇన్ని రోజులు ప్రజల గురించి, ప్రజా ఆరోగ్యం, ప్రజా శ్రేయస్సు కోరే వారెవరూ ప్రజాప్రతినిధులు కానందున వారిని ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. కానీ ఇప్పుడు రాయదుర్గం ప్రజలు దేవోభవ అంటూ వారి క్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న గౌని ప్రతాప్ రెడ్డి వచ్చాడని సంబంధిత అధికారులు తెలుసుకోవాలన్నారు. మార్పు కోసం ఓటు వేయండని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ యువ నాయకులు హనుమంతు యాదవ్, రాజు యాదవ్ మరియు వంశీ యాదవ్, సోమశేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా టాయిలెట్లు కూడా లేకుండా లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్ల నిర్మాణం కూడా చేస్తాము. రైతు గుర్తు గుర్తుపెట్టుకొని ఓటేయండాక ఏమన్నా రైతు గుర్తు గుర్తుపెట్టుకొని ఓటేయండి. లేడీస్కి, జెంట్స్కి సపరేట్ టాయిలెట్స్ కూడా రెడీ చేస్తాము. 5వ నంబర్ నా బ్యాలెట్ నంబరు ఎమ్మెల్యేకి అన్న इतना गंदा रखता है क्या टॉयलेट को? टॉयलेट डेली साफ होता है। डेली साफ होता है, ठीक है। वो एक पाइप भी रेडी नहीं किया? ये पाइप ऐसा ही है, पाइप ऐसा ही है, तो शुरू से है, शुरू से ऐसे है। तो पूछना है ना, तुम साल में 4 लाख किसको दे रहा है? टेंडर होता है, मेरा ओनर देता है। आपका ओनर का नाम क्या है? अमन झा। क्या है? अमन झा। అమన్ జా. ఇప్పుడు మనము రాయదుర్గం పాత బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడ పురుషులు మరుగుదొడ్డి లోపలికి పోతే నాకే తట్టుకునే కావలేదు, వామిటింగ్ వచ్చేసింది. అసలు ఇంత అసహ్యంగా ఉన్నాయి ప్రభుత్వాలు, ఏం చేస్తున్నాయని నేను క్వశ్చన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏం రాసినారు, చిత్తశుద్ధికై చిత్తశుద్ధితో మనం అందరం కదులుదాం. యాడింది చిత్తశుద్ధి? క్లీన్లీనెస్ అస్సలు లేదు, ఇంత గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారు లోపల. అసలు ఆ పైపులో ఇవి ఏమైతే ఉన్నాయో ఆ టాయిలెట్ పోసుకునే దగ్గర కిందికి పైపులు కూడా లేవు. చాలా గలీజు, విపరీతమైన స్మెల్ వస్తూ ఉంది. ఇప్పుడుండే ప్రభుత్వాలు ఏమాత్రం ప్రజారోగ్యం పైన దృష్టి పెట్టట్లేదని చెప్పడానికి ఇదే మనకి నిదర్శనము. మేము జెంట్స్ టాయిలెట్ మాత్రమే చూసినాము, లేడీస్ టాయిలెట్ ఇంకా ఎంత గలీజ్గా ఉందో. మరి ఇది ఏమైతే వాళ్ళేమో 4 లక్షల రూపాయలు సమస్య, 4 లక్షల రూపాయలు టెండర్ పాడుతున్నామని చెప్తున్నారు. ఆ 4 లక్షల రూపాయలు ఎవరి జోబులోకి పోతున్నాయో మాకైతే తెలీదు. మరి వాళ్ళు టెండర్ పాడుకున్నారు సరే, కనీసం ఇది ఎట్లా నిర్వహిస్తున్నారనైనా వచ్చి చూడాలి కదా. మున్సిపల్ అధికారులు కానీ, ఈ సంబంధిత అధికారులు కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ప్రజారోగ్యాన్ని ఎందుకు పెడచెవిన పెడుతున్నారు అని నేను క్వశ్చన్ చేస్తుండా. ఇవన్నీ ఇంత దారుణానికి దిగజారినారు, ఇంత గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారంటే పట్టించుకునే నాదుడే లేదు. నాయకులు ఎప్పుడూ ఏసీ కారులో తిరుగుతూ ఇటువైపు తిరిగి చూసిన పాపాన్ని కూడా పోవట్లేదు. ఈ బస్ స్టాండ్లో వస్తే ఎండకి నిలబడాలా, ఎక్కడైనా కూర్చొనే కూడా సదుపాయం లేదు. లేడీస్ కూర్చొనే సదుపాయంగా ఒక రెస్ట్ హౌస్ పెట్టాలనే ఉద్దేశం అన్నా ఎవరికైనా నాయకులకు ఉందా? పోనీ జెంట్సే వస్తారు, వాళ్ళ కోసం ఒక రెస్ట్ హౌస్ పెడదామన్న ఆలోచన అన్నా ఏ నాయకులకన్నా ఉందా? మేము అయితే ఆలోచన చేస్తున్నాము. మాకు మీరు రైతు గుర్తుకు ఓటేసి మాకు అవకాశం కల్పిస్తే ఈ బస్టాండ్ శుచి శుభ్రత కాపాడుతాము. బస్టాండ్లో ఎవరైనా పల్లెల నుంచి వచ్చి లేదా వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళకు ఒక రెస్ట్ రూమ్ కూడా ఒక రెస్ట్ హౌస్, ఒక రూమ్ కూడా రెడీ చేస్తాము. వాళ్ళ విశ్రాంతి భవనం, లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ ఒక విశ్రాంతి భవనం కూడా రెడీ చేస్తాము. మళ్ళీ ఈ టాయిలెట్లు ఏమైతే ఉన్నాయో ఇంత దుర్గంధంగా వండుకోకుండా
క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసేటట్లు చర్యలు తీసుకుంటామని చెప్పి రాయదుర్గం ప్రజలందరికీ మేము విన్నవించుకుంటున్నాం. క్లీన్లీనెస్ అస్సలు లేదు, ఇంత గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారు లోపల. అసలు ఆ పైపులు ఇవి ఏమైతే ఉన్నాయో ఆ టాయిలెట్ పోసుకునే దగ్గర కిందికి పైపులు కూడా లేవు. చాలా గలీజు విపరీతమైన స్మెల్ వస్తూ ఉంది. ఇప్పుడుండే ప్రభుత్వాలు ఏమాత్రం ప్రజారోగ్యం పైన దృష్టి పెట్టట్లేదని చెప్పడానికి ఇదే మనకి నిదర్శనము. మేము జెంట్స్ టాయిలెట్ మాత్రమే చూసినాము, లేడీస్ టాయిలెట్ ఇంకా ఎంత గలీజ్గా ఉందో. మరి ఇది ఏమైతే వాళ్ళేమో 4 లక్షల రూపాయలు సమస్య, 4 లక్షల రూపాయలు టెండర్ పాడుకున్నామని చెప్తున్నారు. ఆ 4 లక్షల రూపాయలు ఎవరి జోబులోకి పోతున్నాయో మాకైతే తెలీదు. మరి వాళ్ళు టెండర్ పాడుకున్నారు సరే, కనీసం ఇది ఎట్లా నిర్వహిస్తున్నారనైనా వచ్చి చూడాలి కదా. మున్సిపల్ అధికారులు కానీ ఈ సంబంధిత అధికారులు కానీ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ప్రజారోగ్యాన్ని ఎందుకు పెడచెవిన పెడుతున్నారు అని నేను క్వశ్చన్ చేస్తుండా. ఇవన్నీ ఇంత దారుణానికి దిగజారినారు, ఇంత గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారంటే పట్టించుకునే నాదుడే లేదు. నాయకులు ఎప్పుడూ ఏసీ కారులో తిరుగుతూ ఇటువైపు తిరిగి చూసిన పాపాన్ని కూడా పోవట్లేదు. ఈ బస్ స్టాండ్లో వస్తే ఎండకి నిలబడాలా, ఎక్కడైనా కూర్చొనే కూడా సదుపాయం లేదు. లేడీస్ కూర్చొనే సదుపాయంగా ఒక రెస్ట్ హౌస్ పెట్టాలనే ఉద్దేశం అన్నా ఎవరికైనా నాయకులకు ఉందా? పోనీ జెంట్సే వస్తారు, వాళ్ళ కోసం ఒక రెస్ట్ హౌస్ పెడదామన్న ఆలోచన అన్నా ఏ నాయకులకన్నా ఉందా? మేము అయితే ఆలోచన చేస్తున్నాము. మాకు మీరు రైతు గుర్తుకు ఓటేసి మాకు అవకాశం కల్పిస్తే ఈ బస్టాండ్ శుచి శుభ్రత కాపాడుతాము. బస్టాండ్లో ఎవరైనా పల్లెల నుంచి వచ్చి లేదా వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళకు ఒక రెస్ట్ రూమ్ కూడా ఒక రెస్ట్ హౌస్ ఒక రూమ్ కూడా రెడీ చేస్తాము. వాళ్ళ విశ్రాంతి భవనం, లేడీస్కి సపరేట్ జెంట్స్కి సపరేట్ ఒక విశ్రాంతి భవనం కూడా రెడీ చేస్తాము. మళ్ళీ ఈ టాయిలెట్లు ఏమైతే ఉన్నాయో ఇంత దుర్గంధంగా వండుకోకుండా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసేటట్లు చర్యలు తీసుకుంటామని చెప్పి రాయదుర్గం ప్రజలందరికీ మేము